Hey guys, hello everyone. Welcome back to my YouTube channel. So, నా పేరు మధు. నేను ప్రజెంట్ అమెజాన్లో వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్గా. సో మీ అందరూ చాలా నుంచి అడుగుతున్నారు కదా, అసలు అమెజాన్లో ఒక జాబ్ ఎలా తెచ్చుకోవాలి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. గైస్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకొంచెం దగ్గరగా కనెక్ట్ అవ్వచ్చు. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్స్ రూపంలో మీ ముందుకు వస్తాయన్నమాట. ఇంకా బేసిక్గా చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, బ్రదర్ నేను ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయిపోయాను అండ్ నాకు ఇంటర్వ్యూ మెయిల్ కూడా వచ్చింది, కానీ ఇంటర్వ్యూలో రిగ్రెట్ మెయిల్స్ వస్తున్నాయి. అంటే నేను ఇంటర్వ్యూ మంచిగా పర్ఫామ్ చేయలేకపోతున్నాను. సో ఈవెన్ దో నేను మంచిగా ఆన్సర్ చేసినా కూడా సో నాకు ఎందుకు రిగ్రెట్ మెయిల్ వస్తుంది, సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను కూడా అమెజాన్లో 3 ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యాను అండ్ 4th ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. అందుకే నా ఎక్స్పీరియన్స్ ఏంటి, సో నేను ఏం మిస్టేక్స్ చేశాను అనేది నేను ఈ వీడియోలో అన్నీ కలుపుకొని సో మేము కంటెంట్ చేద్దామని నేను మీ ముందుకు వచ్చాను. సో మళ్ళీ అడుగుతున్నాను, నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇంకా వీడియోలోకి ముందరికెళ్తే సో నేను ముందుగా ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు నాకు ఏ రోల్స్కి ఇంటర్వ్యూ వచ్చింది అండ్ నేను ఏది సెలెక్ట్ అయ్యాను కూడా చెప్తా. సో ఫస్ట్ అయితే నేను అమెజాన్కి 2022 ఎండింగ్ ఇయర్ నుంచే నవంబర్ డిసెంబర్ నుంచే స్టార్ట్ అయ్యాను అనమాట ప్రిపరేషన్ అంతా. సో అప్పటికి నేను 3 ఇంటర్వ్యూస్ ఇచ్చా. ఫస్ట్ వచ్చేసి నాకు క్యాటలాగ్ అసోసియేట్ ఇంటర్వ్యూ ఇచ్చా, సెకండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అదే క్వాలిటీ అసోసియేట్ ఇంటర్వ్యూ ఇచ్చా, అండ్ థర్డ్ వచ్చేసి ఎంఎల్ డేటా అసోసియేట్ దానికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చా, అండ్ ఫైనల్గా ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్, సో విచ్ ఈస్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ అ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్. సో ఈ రోల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చా అనమాట. సో ద ఫస్ట్ అండ్ ద వెరీ బేసిక్ ఇంటర్వ్యూ వచ్చేసి క్యాటలాగ్ అసోసియేట్. సో ఈ క్యాటలాగ్ అసోసియేట్కి వచ్చేసి నేను వెరీ బేసిక్ ఇంటర్వ్యూ జరిగింది. సో ఇందులో మొత్తంగా 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళు నన్ను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగారు అండ్ నా రెజ్యూమ్ బేస్ ఆధారంగా, ఎస్పెషల్లీ నా రెజ్యూమ్లో ఏవైతే స్కిల్స్ నేను మెన్షన్ చేశానో అవే అడిగారనమాట. సో నేను బాగా ఆన్సర్ చెప్పాను నేను అనుకున్నా, కానీ అతను నన్ను చాలా మేజర్ పాయింట్స్ అడిగాడు అనమాట. లైక్ నువ్వు రెజ్యూమ్లో నేను ఒక ఎక్స్పీరియన్స్, నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్లో ఒకటి రాశాను అనమాట, జనరేటింగ్ పొటెన్షియల్ లీడ్స్ అనే వర్డ్ రాశాను. సో అసలు ఈ జనరేటింగ్ పొటెన్షియల్ లీడ్స్ అంటే ఏంటి, అసలు ఈ వర్డ్ ఎందుకు మెన్షన్ చేసావు రెజ్యూమ్లో, అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ అనే పదం రాసావు, అసలు ఏంటి వర్డ్కి మీనింగ్. సో ఇలా సో మీ రెజ్యూమ్ ఫస్ట్ అండ్ వెరీ బేసిక్ థింగ్, మీ రెజ్యూమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో మీ రెజ్యూమ్లో ఏదైనా ఒక వర్డ్ కనపడిందంటే ఆ వర్డ్కి మీకు మీనింగ్ తెలిసి ఉండాలి. మీరు ఒక వర్డ్ రాశారంటే ఆ వర్డ్ ఖచ్చితంగా మీలో ఎగ్జిస్టెన్స్ ఉండాలి, అప్పుడే అలాంటి రెజ్యూమ్ని ప్రిపేర్ చేయండి. నేను ఫస్ట్ ఇదే చెప్తాను, రెజ్యూమ్ అంటే మీ పర్సనాలిటీని డిఫైన్ చేసేది, మీ వ్యక్తిత్వాన్ని సూచించేదే మీ రెజ్యూమ్ అనమాట. సో రెజ్యూమ్ అనేది చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్, నా దగ్గర మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదు. సో నేను అమెజాన్లో వర్క్ చేయకముందు మా ఇంట్లో వైఫై లేదు. సో నేను వర్క్ చేయలేదు కాబట్టి అప్పుడు నేను మొబైల్ డేటాతోనే రన్ అవుతుండే. సో ఇంకా బేసిక్గా ఏమైందంటే, నేను ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నా మొబైల్ డేటా సరిగ్గా వర్క్ చేయలేదు. నేను ఒక పల్లెటూరులో ఉంటాను, నెట్వర్క్ అంత స్ట్రాంగ్గా రాలేదు. అండ్ నేను ఏదైతే జాబ్కి అప్లై చేశానో అది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. సో వాళ్ళు నా నుంచి ఏం అర్థం చేసుకున్నారు అంటే, సో ఇతని దగ్గర మంచి నెట్వర్క్ లేదు, సో ఒకవేళ మనం ఇతనికి జాబ్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఇతను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చేమో అని, అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నా. సో నెట్వర్క్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. మనం చెప్పే వర్డ్ అనేది ఏదైతే ఉందో అది ఇంటర్వ్యూకి సరిగ్గా వినపడలేదనుకో, ఖచ్చితంగా మనం చెప్పేది తను అర్థం చేసుకోలేడు, బ్రేక్ అయ్యి మధ్యలో లైక్ డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయనుకో, డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు సంథింగ్ వెరీ బ్యాడ్. ఓకే, అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ సో మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేటప్పుడు జెన్యూన్గా చెప్పండి. మీరు ఏం ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు, మీరు ఏం వర్క్ చేశారు, అది క్లియర్గా చెప్పండి. అంతేగాని ఫేక్ ఎక్స్పీరియన్స్ చెప్పడం, నేను ఆ వర్క్ చేశాను, నేను ఈ వర్క్ చేశాను, నేను ఇలా జనరేట్ చేశాను, సో ఇలా చెప్పినారనుకో ఖచ్చితంగా అతనికి డౌట్ వచ్చేస్తుంది. ఏదో ఒక పాయింట్లో వాళ్ళు మిమ్మల్ని పట్టేసుకుంటారు. బేసిక్గా ఇంటర్వ్యూ అనేది 30 మినిట్స్ వరకు ఉండొచ్చు. 30 మినిట్స్లో మనకు అప్ టు 20 మినిట్స్ వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఒక పర్సనాలిటీని, ఒక పర్సన్ని డిఫైన్ చేయడానికి 20 మినిట్స్ హైలీ ఎనఫ్. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే దే హ్యావ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇంటర్వ్యూ ఆల్రెడీ చేసింటారు, దే నో హౌ టు హ్యాండిల్ విత్ ద పీపుల్, రైట్? సో వాళ్ళకి మంచి ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక పర్సన్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక కంపెనీ నుంచి అంటే హీ షుడ్ హ్యావ్ మినిమం 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ప్యానల్గా ఛాన్స్ ఇస్తారు. సో మీరు ఫస్ట్ ఒక పర్సన్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారు, మనం
ఏవైనా తప్పులు చెప్తే వాళ్ళు కనిపెట్టగలరా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోండి ఫస్ట్. సో ఆబ్వియస్గా మీరు తప్పులు చెప్తుంటే మీ వర్డ్స్లో నుంచి రాంగ్ వర్డ్స్ బయటికి రావడం, తడబడ్డం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మేక్ ష్యూర్ మీ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉండాలి, కన్సైజ్గా ఉండాలి, అలాగని ఎక్కువగా ఉండకూడదు, అక్యురేట్గా కూడా ఉండాలి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఒక ఇంటర్వ్యూతో మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇంటర్వ్యూవర్కి మీరు ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు మీలో ఎంతూజియాజం కనపడాలి, మీలో ఇంట్రెస్ట్ కనపడాలి. నాకు ఈ జాబ్ కావాలి, ఖచ్చితంగా నాకు కావాలి అనే ఇంట్రెస్ట్ తనకి చూపించాలి మీరు. మనం ఒక జాబ్కి అప్లై చేసామంటే ఆబ్వియస్గా మనకు జాబ్ అవసరం ఉందనే కదా. సో మన ఆ ఎంపతి ఏదైతే ఉందో అతని దగ్గర మనం క్రియేట్ చేసుకోగలగాలి, అప్పుడే మనకు జాబ్ వస్తుంది. ఇప్పుడు ఒక రోల్ ఉందనుకో, ఒక 30 మెంబర్స్ కావాలి అతనికి, ఆ పర్టికులర్ రోల్కి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లై చేస్తారు. ఆ మల్టిపుల్ నెంబర్లో నువ్వు కూడా ఎగ్జామ్ క్లియర్ చేసి ఉంటావు, నువ్వు కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళింటావు. కానీ ఆ ఇంటర్వ్యూకి నువ్వు బెస్ట్ అనే ఆన్సర్స్ ఇవ్వాలి. నువ్వు బెస్ట్, ఆ జాబ్కి నేను అందరికంటే వెల్ క్వాలిఫైడ్, వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను బాగా చేయగలను, నాకు అన్ని స్కిల్స్ ఉన్నాయి అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే వస్తాయి. ఏదో అందరిలాగా వెళ్ళాము, ఇంటర్వ్యూ ఇచ్చాము అంటే ఇట్స్ నాట్ వర్కౌట్ అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంట్రెస్ట్ చూపించండి. తను అడిగే క్వశ్చన్కి ఎగ్జైట్మెంట్తో ఆన్సర్ చేయండి. ఐ మీన్ నాట్ ఓవర్ ఎగ్జైట్మెంట్. మరీ డల్గా ఇలా కాకుండా కొంచెం ఎంతూజియాస్ట్ చూపించి వాళ్ళకి ఆన్సర్ చేసినాం అనుకో, ఖచ్చితంగా వాళ్ళు ఓకే ఇతను జాయిన్ అయిపోతాడు అనే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి తనలో. అప్పుడు మనం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, వెనకాల మంచి స్క్రీన్ ఉండేటట్టు, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ గుడ్గా ఉండేటట్టు చూసుకోండి. వెనకాల ఏవో పిచ్చి పిచ్చి గీతలు, లేకపోతే అసలు బాగాలేని ఎన్విరాన్మెంట్లో కూర్చుంటే ఆ ఇంటర్వ్యూ కూడా మనపైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఒకటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీ 50% ఆఫ్ ది ఇంటర్వ్యూని డిఫైన్ చేస్తుంది. మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో మీరు ఏమైతే చెప్తున్నారో అవే పాయింట్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్లు రైజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నేను ఒక వర్డ్ చెప్పాను అనమాట, లైక్ ఐ హ్యావ్ డన్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇంటర్న్షిప్స్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అని. సో ఆయన అడిగారనమాట నన్ను, అసలు ఏంటి ఇంటర్న్షిప్, అసలు నువ్వు ఎప్పుడు చేసావు, ఏంటి మెయిన్ ఎయిమ్ ఏంటి, నెక్స్ట్ నీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో ఎలా ఆఫర్ వచ్చింది, నువ్వు ఎలా చేసావు, అండర్ ఎవరు గైడెన్స్ తీసుకున్నావు, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. అండ్ నువ్వు పీపుల్కి ఎలా కనెక్ట్ అయ్యావు, అసలు నువ్వు డిజిటల్ మార్కెటింగ్లోనే ఎందుకు చేసావు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. మేక్ ష్యూర్ మీ రెజ్యూమ్లో పెట్టిన ప్రతి వర్డ్ మీకు మీనింగ్ తెలిసి ఉండాలి, అప్పుడే మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేయండి. అండ్ రెజ్యూమ్ అనేది వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేసో లేకపోతే అలానో ఇలానో కాదు. మీకు ఒకవేళ ఎలాంటి రెజ్యూమ్ క్రియేట్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ 4-5 వీడియోస్ ఉన్నాయి. నేనే నా పర్సనల్ రెజ్యూమ్సే అక్కడ డిస్ప్లేలో చూపించా, ఇలా చేయాలి అని. అండ్ ఒక వీడియోకి అయితే అరౌండ్ 30,000 మంది దాకా చూశారు. వెళ్ళి చూడండి, తప్పేం లేదు. మన దగ్గర అన్ని స్కిల్స్ అందరి దగ్గర ఉండాలని నేను ఎప్పుడు బిలీవ్ చేయను. మనకు తెలియని వాటిని నేర్చుకుంటూ, మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన కెరియర్ని లీడ్ చేయాలి. సో ఇదన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియోలో ఎలా చేయాలి ఏంటి కంప్లీట్గా చెప్తాను. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎంతూజియాస్టిక్ ఉండాలి, మీ రెజ్యూమ్లో మంచిగా ప్రిపేర్ అవ్వాలి, మీ రెజ్యూమ్లో పెట్టిన ప్రతి ఒక్క వర్డ్కి మీకు మీనింగ్ తెలిసాలి. వర్డ్ అంటే మీరు స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వర్డ్స్ కిందకే వస్తాయి. సో సింగిల్ వర్డ్ ఆబ్జెక్టివ్ దగ్గర నుంచి టిల్ ఎండ్ దాకా మీరు ఏం రాసారో అవన్నీ మీకు తెలిసి ఉండాలి, అప్పుడే మీ రెజ్యూమ్ రాయండి. అండ్ నెక్స్ట్ థింగ్, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలి. మీ బ్యాక్గ్రౌండ్, మీ అటైర్, మీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మంచిగా ఉంటేనే మీరు రెజ్యూమ్లో మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. సో ఇవి ఇంకా నేను చాలా పాయింట్స్ని కవర్ చేయలేదు, అవన్నీ కూడా కవర్ చేస్తాను, ఎలా చెప్పాలి ఏంటి అనేది. సో ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ కొత్త వీడియోతో నేను మళ్ళీ ముందుంటాను, పార్ట్ 2. డెఫినెట్గా నెక్స్ట్ వీడియో కూడా ఈరోజే ఇలాగే చేస్తా, బట్ లెంత్ ఎక్కువైపోయిందని ఇంకో వీడియోలో చేస్తున్నాను. సో నేను చెప్పిన ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.